అజయ్ కుమార్ సజ్జా గారు జాయిన్ అవుతారు. వారు టీడీపీ అధికార ప్రతినిధి. ముందుగా మనం వివేక్ గారితో మాట్లాడదాం. వివేక్ గారు, అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా మే 2న ప్రధాని మోదీ రాబోతున్నారు, మరోసారి శంకుస్థాపన చేయబోతున్నారు. గతంలో కూడా వచ్చారు, కానీ ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులు మనం చూసాం. మరి దీనికి సంబంధించి వైసీపీ స్టాండ్ ఏంటి? అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ శ్రేణులకు అందరికి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి. అది మీరేం మాట్లాడతారు జనసేన తరపు నుంచి వివేక్ గారు? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. అంటే అమరావతి రాజధాని అనే దానికన్నా ముందు మన రాష్ట్రానికి, విభజిత రాష్ట్రానికి ఇప్పటికీ 10 ఏళ్ళు అయినా కూడా కనీస వసతులు లేని ఒక రాజధాని నిర్మాణానికి అంతో ఇంతో 14-19 మధ్య ప్రభుత్వము దాదాపుగా 30,000 కోట్లతో పనులు ప్రారంభిస్తే ఆ పనులు ఒక 1% కూడా ముందుకు వెళ్ళకోకుండా ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆపేయడము, తర్వాత ఆ నిర్మాణాలకు సంబంధించిన పెట్టిన డబ్బు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన మొత్తము అలాగే స్టాండ్ అయిపోవడము, తర్వాత ఆ స్టీల్ కానీ కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని పాడైపోవడము, వాటిని మళ్ళీ తిరిగి ఐఐటి మెడ్రాస్ వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు 2024లో దానికి అదనంగా ఆ చెట్లు ముళ్ళ కంపలు తొలగించడానికి ఒక 30 కోట్లు, అలాగే అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా సరే ఆ పనితీరుకు సంబంధించిన దాదాపుగా ఒక 2,000 కోట్ల అదనపు భారం అయితే ఏదైతే ఉందో అది తిరిగి మళ్ళీ ప్రజల మీదనే పడుతుంది, డైరెక్ట్గా ప్రజల మీద. సో 2,000 కోట్లు పాడైపోవడము అంటే ప్రజల డబ్బు తిరిగి నాశనం చేయడం కాకుండా ఒక 5 ఏళ్ల పాటు రాజధాని అనేది ప్రాంతాన్ని ఒక ఇంచు కూడా కదలకోకుండా అలాగే స్టాగ్నేట్ చేసి పెట్టిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అంటే వాళ్ళకు ఇష్టం లేదనేది ఓపెన్ గానే చెప్పేశారు. అంటే 2014-19 ముందు నేను అసలు అప్పుడు నాడు కూడా ఇలాగే ప్రధానమంత్రి గారు వస్తుంటే ఓపెనింగ్ కి నేను రాను అని డైరెక్ట్ గానే, నన్ను పిలవద్దు నేను రాను అని చెప్పారు ఆయన 2015లో. మీకు గుర్తుందో మరి లేదో తెలియదు, నన్ను పిలవద్దు నేను రాను అనే మాట అయితే అని అన్నారు. సో ఆ మాటను మొదలు పెట్టుకొని ఆయనకు మొదటి నుంచి ఆ ఆలోచన ఉంది. ఇక్కడ ఒక వర్గానికి దాన్ని అటాచ్ చేశారు, కంప్లీట్ గా ఆ వర్గానికి తగినట్టే మాట్లాడారు. సో అక్కడ ఆయన కోరుకుంటున్న, ఆయన ఇష్టపడని వర్గం ఏదైతే ఉందో అది కేవలం 5-7% మాత్రమే ఉంది. మిగతాదంతా బీసీలకు, ఎస్సీలకు సంబంధించిన భూములు అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చిన తర్వాతనే రాజధాని ప్రకటన తర్వాత ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ పనులన్నింటినీ 19-24 మధ్య పూర్తిగా ఆపివేయడం జరిగింది. ఒక ఇటుక కూడా వేయలేదు సరికదా. ఆ ప్రొసీజర్ అంతా మనం చూసాం. 3 రాజధానుల పేరుతో ఎలాగ చేశారు, శాసనసభకు వెళ్ళినప్పుడు కానీ సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు కానీ ఎలా పరదాలు కట్టుకుంటూ అక్కడ ఉన్న రైతులను ఎలా అడ్డుకుంటూ ఒక కర్ఫ్యూ వాతావరణంలో ప్రతిరోజు వెళ్ళేవాడు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అందరం కూడా చూసాం. సో ఇంకా సాక్షాత్తు ఒక సిజేఐకి కూడా, కాబోతున్న సిజేఐకి కూడా ఒక వర్గ వ్యక్తిగా లేకపోతే మాకు ఏదో నష్టం చేసే వ్యక్తిగా ఉత్తరాలు రాయడం కూడా చూసాం. సో ఆయన అధికారంలోకి రాగానే చేసిన పని ఏంటి? 3 రాజధానులకు సంబంధించిన ప్రకటన రేపు కమిటీ రిపోర్ట్ వస్తుందనగా ఈ రోజే అసెంబ్లీలో ఎందుకు 3 రాజధానులు ఉండకూడదు అనగానే మరుసటి రోజు కమిటీ కూడా దానికి అనుకూలంగానే ఆ కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు. సరే 3 రాజధానుల్లో 3వ రాజధానిగా ఏమన్నా ఎస్టాబ్లిష్ చేశారా? 2వ రాజధానిగా న్యాయ రాజధానిగా ఏమైనా చేశారా? అవి జరగలేదు. 3వ రాజధానిగా ఉన్నది ఏది శాసన నిర్వహణ రాజధాని అమరావతి అని అంటూ శాసనసభకు సంబంధించిన కేవలం కార్యకలాపాలు మాత్రమే చేసేలా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అంతిమంగా ఒక రాజధాని అంటూ లేకుండా 10 ఏళ్లగా ఇప్పటికీ మిగిలిపోయి, ఇప్పటికీ కాస్త కూడా ప్రజలకు ఆ నిర్మాణాలకు సంబంధించిన కానీ లేకపోతే ఒక మనకంటూ ఒక కంప్లీట్ గా ఒక మంచి రాజధాని ఉండాలనే ఒక ఆలోచన కానీ గత ప్రభుత్వం ఏ కోశాన చేయలేదనేది సుస్పష్టం. బహుశా ఎక్కడ దేశంలో ఇలాంటి పరిస్థితులు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఉండవేమో. ఇంత పగతో, ద్వేషంతో రగిలిపోతూ చేసిన ఆ యొక్క ఆలోచన విధానం గత ప్రభుత్వపు పెద్దగా ఆయన చేసినది మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆయన వస్తారా లేదా, ఇప్పుడు చేస్తారా లేదా అనేది ఆయన వ్యక్తిత్వాన్ని బట్టే ఉంటది. ఆయనకు సహజంగానే అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఒక కుటిలత్వంతోనూ ఒక ద్వేషంతోనూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడి మిగతా సమయంలో రాష్ట్రం కోసం, ప్రజల కోసం పని చేయాలి అనే ఒక లైన్ ఏదైతే ఉంటుందో అది మన రాష్ట్రంలో బహు తక్కువ. వైసీపీ అనే పార్టీ వచ్చిన తర్వాత 2011 నుంచి అది మరింతగా విద్వేషపూరితమైన ఆలోచనలతో
ఒక వర్గము లేకపోతే ఒక కుల భావనలతో ఈ అంటే నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకంతా నా చుట్టూ నా వాళ్ళకే పంచిపెట్టాలా దోచిపెట్టాలనే ఆలోచనను ఆయన మరింతగా ముందుకు తీసుకెళ్లి అనేది ఏదైతే చేశారో అది కూడా మనం చూసాం, పదవుల విషయంలో కావచ్చు, ఆధిపత్యం విషయంలో కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం దాదాపుగా 5 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. బాధాకరం ఏంటంటే రాజధాని లేని ప్రాంతంగా ఉన్న రైతులను చేసిన ఇబ్బందులు, ఆడవాళ్ళను పెట్టిన ఇబ్బందులను కూడా మనం కళ్ళతో చూసాము. ఇప్పటికీ మనం సాక్షులుగా ఉన్నారు. వాళ్ళ రక్తాలు చిందించి కాళ్ళతో తొక్కి వాళ్ళని చేసిన అమానుషమైన ఘటనలు. అంతిమంగా రాష్ట్రానికి రాజధాని అనేది కంపల్సరీ కావాలి. ఆ రాజధాని మంచి ఉద్దేశంతో భావితరాలకు ఉపయోగపడేలా ఒక మంచి రాజధాని నిర్మాణం చేయాలని తిరిగి మళ్ళీ 14-19 మొదలుపెట్టిన ప్రభుత్వము మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం రావడం, దానికి దిశగా మోడీ గారు రావడము, మోడీ గారు ఆ శంకుస్థాపన చేయడానికి చేస్తున్న ఏర్పాట్ల విషయంలో మరొకసారి రాజధాని ప్రాంతాన్ని మా కూటమి ప్రభుత్వమే మరొకసారి ముందుకు తీసుకువెళ్తోంది సగర్వంగా. అనుకున్నట్టు న్యాయ రాజధాని బెంచ్ ఏర్పాటు చేయడానికి మేము ఇప్పటికీ కేంద్రానికి, హోంశాఖకు వినతి పత్రాలు కూడా ఇచ్చాము. అది కూడా జరుగుతుంది తప్పకుండా. ఎందుకంటే ఆల్ ద వే అక్కడ మనం అంటే మాట ప్రకారం మొదటి నుంచి కర్నూలుకు ఒక బెంచ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింద అనంతపురం నుంచి వచ్చే వాళ్లకు కొంచెం దూరం అవుతుంది కాబట్టి ఆ కోణంలో అక్కడ బెంచ్ పెట్టడం వల్ల కొంచెం డిస్టెన్స్, అలాగే కమ్యూనికేషన్ కూడా కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయడం అనేది మంచి ఆలోచన. దానికి తగినట్టుగానే చేస్తూనే ఉన్నాం. సో ఈ రాజధాని అమరావతికి సంబంధించిన ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ఆ ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ మోడీ గారు ఏమేమి అంటే మేము ఇచ్చిన వినతులు ఏదైతే ఉన్నాయో రాజధాని ప్రాంతం కోసం లేకపోతే అభివృద్ధి కోసం, ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ భవన నిర్మాణాలకు సంబంధించినది కావచ్చు, మిగతా ఏదైతే రైల్వే లైన్ కి సంబంధించినది ఏదైతే పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దాదాపుగా శాంక్షన్ చేశారు. అలాగే మేము ఏమైతే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామో ఆ ఆలోచనలన్నిటినీ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారుగా న్యాయం చేస్తుంది, మంచి చేస్తుంది అనే ఉద్దేశంతోనే మేము కూడా ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ కోణాలన్నిటినీ పక్కన పెడితే మిగతా అంటే ప్రతిపక్ష పార్టీగా లేకపోతే గుర్తింపు ప్రతిపక్ష పార్టీ కూడా లేని హోదా కలిగిన పార్టీగా ఉంటూ రాష్ట్రాన్ని ఎదగనీకోకుండా చేస్తూ ప్రతి విషయంలో అడ్డుపడుతున్న వైసీపీ అనబడే పార్టీకి సంబంధించి వారు చేస్తున్న నిరంతరమైన అంటే ఈ ద్వేషము, కుట్రలతో కూడి అస్థిరపరిచే ఆలోచనలను, ప్రజల్లో విద్వేషాలు, ద్వేషంతో కూడిన ఆలోచనలు, నిరంతరం రగిల్చే ఆలోచనలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నప్పటికీ కూడా ఆయన తనకున్న మీడియా కావచ్చు, తనకున్న సర్కిల్ అంటే మిగతా యూట్యూబ్ ఛానల్ సర్కిల్స్ తో, పెయిడ్ మీడియా సర్కిల్స్ తో అబద్ధాలను నిరంతరము ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం ఒకటి కంటిన్యూగా చేస్తున్నారు. అంటే అమరావతిలో ఇది కొందరికే లేకపోతే అక్కడ కాలు పెట్టడానికి కూడా లేకోకుండా చేస్తున్నారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే ప్రజల్ని ఇప్పటికీ కూడా ఒక అబద్ధపు మోసపూరితమైన ఆలోచనలో తీసుకువెళ్ళడానికి ఒక ప్రయత్నం అనేది చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. సో ఆయన వచ్చినా రాకున్నా కూడా ఏమీ ఆగదు. శంకుస్థాపన లాగా ఎవరి కోసం, ఒక వ్యక్తి కోసం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏది ఆగదు కదా. సో ఆ కోణంలో ముందుకు వెళ్తాము, గౌరవంగా పిలుస్తాము. వస్తే మాక్సిమం రాడైనా, ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది కాబట్టి, నలుగురికి నచ్చనిది నాకెవరు నచ్చలేదు పాట టైప్ లో ఉంటది కాబట్టి ఆయన ఆలోచన విధానము టువర్డ్స్ స్టేట్ ఇంట్రెస్ట్ అనేది ఆయనకి ఎప్పుడూ ఉండదు. సో ఏదైనా ఒక మంచి కార్యక్రమం పిలిచినప్పుడు ఆయన అలాంటివి ఇష్టపడడు కాబట్టి ఇంకా ఆయన ఇట్స్ అప్ టు హిస్ డెసిషన్, మనం ఏం చేయలేము, ఆయనకి వదిలేస్తాం. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? అంటే గతంలో దీనికి సంబంధించి కూడా సపోర్ట్ చేసి